సరే, ఇవన్నీ ఉన్నాయి కదా. పూర్వకాలంలో యాత్రికులు వస్తే వాళ్ళందరూ పనుకోవడానికి ఇవంతా వసతి గృహాలు, అంటే గెస్ట్ రూమ్స్ అన్నమాట. పూర్వకాలంలో లాడ్జెస్, రూమ్లు లేవు. వచ్చిన యాత్రికులు ఏం చేసేవాళ్ళు, దేవుని దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకెళ్ళాలి, పనుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనము సీతాదేవి పాదం చూసాం కదా, ఆ పాదం ఎందుకు గాను వచ్చింది అంటే రావణాసురుడు సీతాదేవిని తీసుకుని పోతూ ఉంటాడు. అప్పుడు జటాయి పక్షి అడ్డం వస్తుంది. జటాయి పక్షికి రావణాసుడికి ఈ కొండ మీద యుద్ధం జరిగింది. ఆ కోపంలో రావణాసుడు ఏం చేస్తాడు, జటాయి పక్షి వింగ్స్ కట్ చేస్తాడు. అప్పుడు ప్రాణం పోయే స్థితిలో జటాయి పక్షి పడిపోతుంది. ఇప్పుడు రాముడికి విషయం తెలియాలి, ఏమని సీతాదేవిని ఎవరు కిడ్నాప్ చేశారు, రావణాసుడు. ప్రూఫ్ ఎవరు, జటాయి పక్షి. అంటే పక్షి బతకాలి. పక్షి బతకాలంటే దానికి ఆహారం ఏం కావాలి, వాటర్ కావాలి, నీళ్ళు. అప్పుడు ఇదంతా అడవి, ఫారెస్ట్, నీళ్ళు దొరకదు. అప్పుడు సీతాదేవి అక్కడ ఆ పాదం పెట్టి పక్షికి ఆశీర్వాదం చేస్తుంది. ఏమని, పాదములో నీళ్లు తాగుతూ రాముడు వచ్చేంత వరకు బ్రతకుండు అని. జటాయి పక్షి సీతాదేవి పాదములో నీళ్లు తాగుతూ రామనామము జపించుకుంటూ ఇక్కడే కొండ మీద పడి ఉంటుంది. ఈ అడవిలో రాముడు లక్ష్మణుడు ఇద్దరు సీతాదేవిని వెతుక్కుంటూ వస్తారు. రాముడు పక్షి దగ్గరికి వచ్చి, ఎవరు నీవు, ఎందుకు ఇలా పడినామని పక్షిని అడుగుతాడు. అప్పుడు జరిగిన కథ అంతా రామునికే చెప్తుంది. అప్పుడు రాముడు ఏం చేస్తాడు, ఆ జటాయి పక్షి చేయి పట్టుకొని లే పక్షి అని పైకెత్తుతాడు. లే మీనింగ్ గెటప్, పక్షి మీనింగ్ బర్డ్. లే పక్షి, లే పక్షి. అదేమవుతుంది, కాలక్రమేణా లే పక్షి అని ఊరి పేరు వచ్చింది. అది ఎప్పుడు జరిగింది, త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగంలో సీతాదేవి 24 feet హైట్ ఉంటుంది కాబట్టి అంత పెద్ద పాదం. మంది ఇప్పుడు కలియుగం. స్టార్టింగ్ లో ప్రజలు ఎంత ఉండేవాళ్ళు, 15 feet ఉండేవాళ్ళు. ఇప్పుడు 6'4" వచ్చారు. 3.5 మరుగుజ్జులు వస్తూ ఉన్నారు. ఫ్యూచర్ కి 2 feet వస్తారు. ఎందుకు వస్తారు, మీరంతా స్నాక్స్ కుర్కురేలు తింటున్నారు కాబట్టి వస్తారు. దాంట్లో మినరల్స్, విటమిన్స్ ఉండే లేదు. అప్పుడు ఏమవుతారు, మీరంతా పొట్టలేకపోతారు అనమాట. ఏమి ఇది పొట్టుకున్నా బట్టి నువ్వు చెప్పాలా, నేను కుర్కురేలు బాగా తిన్నాను, నువ్వు పొట్టలేకపోయినాను అట్లా అనమాట. సరేనా. ఆ కాలంలో వాళ్ళు అంత ఎత్తు, బలంగా, బాగా పుష్టిగా. ఇప్పుడు మనం ప్లేట్ చూసాం కదా, ఆ కాలంలో జేసీబీ, క్రేన్స్, మిస్టర్ ఐటమ్ లేవు. వాళ్ళు బాగా కష్టపడి ఆ ప్లేట్, ఇప్పుడు మనం పల్లె